జై శ్రీరామ్. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ గనక అయితే బారాస యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎవరు ఉండబోతున్నారు అనేది లేటెస్ట్గా చర్చ నడుస్తున్నది. అంటే ఈ ఫార్మా రేస్కి సంబంధించి ఈ కార్ రేస్ సంబంధించి ఏదైతే గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారో విచారణ చేయమని, ఈ నేపథ్యం లోపల నుండి ఈ యొక్క చర్చకు ఇంకా బలం వచ్చింది, దానికి ఊపు కూడా వచ్చింది. ఎవరు ఉండబోతున్నారు అంటే ఒకరేమో చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది హరీష్ రావు గారికి ఇస్తేనే బాగుంటుంది అనేది ఒకటి. హరీష్ రావు గారు అంటే మొత్తం అంతా తిరుగుతున్నారు, చూస్తున్నారు. ఈ కష్టకాలం లోపల కేసీఆర్కి అండగా ఉండి కష్టపడుతున్నారు కాబట్టి, హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి, అనుభవజ్ఞుడు కాబట్టి హరీష్ రావుకి ఇస్తే బాగుంటుంది అనేది ఒక టాక్. ఇంకొక టాక్ ఏంటంటే కవితకి ఇవ్వాలని. అదే కవితకి ఇస్తే ఎట్లా అంటే కవితను ఇప్పుడు లైమ్లైట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కనుక కవితను తీసుకొస్తే వాళ్ళు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కూడా వెళ్తున్నారు. అంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు జగన్ సోదరి షర్మిల పాదయాత్ర చేసి వైఎస్ఆర్సీపీని ఎలా కాపాడిందో ఆ రకంగా కవిత కూడా ఇప్పుడు అవకాశం కనుక ఇస్తే మళ్ళీ బారాసాను అధికారంలోకి తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తుంది. అట్లాగే కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ఆమె కృషి చేస్తుంది అన్న టాక్ కూడా ఒకటి వస్తున్నది. అంటే ఈ రెండింటి నేపథ్యంలో చర్చ జరుగుతోంది. అయితే ఒక 2 రోజుల్లో దీనికి సంబంధించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, తర్వాత అతనికి నోటీసులు కనుక ఇస్తే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి. కానీ పార్టీ పరంగా మటుకు ఆ పార్టీ శ్రేణుల్లో ఈ రకంగా చర్చ జరుగుతున్నట్టు మాత్రం సమాచారం అందుతోంది. జై శ్రీరామ్.